చాలా సంతోషంగా ఉంది రావడము. ఆయన గెలిచిన తర్వాత ఇది విలేజ్కి రావడం రెండోసారి. ప్రజాపాలన కార్యక్రమం వచ్చిండు, అవి కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కార్యక్రమాలు ముందుడు చేస్తామని చెప్పేసిండు. ఆ తర్వాత కూడా 10 లక్షల ఫండింగ్ తోటి సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేయించిండు. సీసీ రోడ్లు కూడా ఇప్పటికి అయిపోయినాయి. ఇంకొక 10 lakhs కూడా మేము అడిగినాం. దాన్ని కూడా ఇస్తాను ఒప్పుకున్నాడు. ఈరోజు కటమైసమ్మ దగ్గర సీసీ రోడ్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి అనిల్ కుమార్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు. సో భవనానికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ వాళ్ళు కూడా ఒక లెటర్ పెట్టారు, కాంపౌండ్ ప్రారి కూడా కావాలని పెట్టారు. దాన్ని కూడా ఒక 5 లక్షలు కూడా శాంక్షన్ చేసిండు. ఇంకొకటి ఓలే సంఘానికి కూడా ప్రారి కూడా లేదు, మెట్లు లేవు, దానికి కూడా సార్ చూస్తా అని చెప్పి కూడా దానికి 2 లక్షలు 3 లక్షలు దాన్ని ఒక ఎస్టిమేషన్ వేసుకొని వస్తే దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని కూడా. ఇంకా మాకు ఒక 10 లక్షలు అయితే ఊళ్ళో విలేజ్లో 100% సీసీ రోడ్లు అయిపోతాయి. డ్రైనేజ్ కూడా దగ్గర పడుతుంది. మామూలుగా ఇప్పుడు ఒక బిల్డింగ్ కావాలి మనకు, రోడ్డు మీద ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ శిథిల హౌస్లో ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంకా మేము దృష్టికి తీసుకెళ్ళలేదు. అది మన ఆర్ఎండ్బి శాఖ ఇప్పుడు కోమారెడ్డి వెంకరెడ్డి మంత్రి గారి దగ్గరికి పోయి అనిల్ కుమార్ రెడ్డి గారి భువనగిరి శాసనసభ్యులు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా తరఫున, మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 20 మెంబర్స్ వచ్చారు. एयरफोर्स अकादमी.